హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము స్కూల్ యూనిఫాము ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయాలో చూద్దాము. ఇది కూడా బిగినర్స్కి కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే ఉండబోతుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. సో ఇక్కడ నేను ఫ్యాబ్రిక్స్ని 4 మడతల కింద వేస్తున్నాను. అండ్ ఇక్కడ డబల్ డ్రెస్కి వేశాను నేను. సో 2 డ్రెస్లు ఒకేసారి కట్ చేస్తున్నాను, అందుకని మీకు ఫోల్డింగ్ అనేది ఎక్కువ కనపడుతుంది. సో మీరైతే 4 మడతలు ఈ విధంగా మడత వేసుకోండి. అండ్ ఓపెన్స్ ఎప్పుడు ఆపోజిట్, క్లోజింగ్స్ మన వైపు ఉండేలాగైతే చూసుకోండి. సో ఇక్కడ లెంత్ 39 ఇంచులు కావాలి నాకు. 39 ఇంచులకి పైన ఒక 1/2 ఇంచు అండ్ కింద కుట్లల్లోకి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని ఈ విధంగా 40.5 ఇంచులకి మార్క్ చేశాను. సో 34 సైజు డ్రెస్ ఇది మనకి. దీనికి గాను షోల్డర్ 7 ఇంచులు, ఆర్మ్ డౌన్ 7 ఇంచులు ఈ విధంగా మార్క్ చేసుకొని ఒక బాక్స్ అయితే గీయండి. నెక్ విడ్త్ 2.5 ఇంచులు పెట్టుకోండి, సరిపోతుంది. అలాగే షోల్డర్ వైపున ఒక 1/2 ఇంచు షోల్డర్ స్లోప్ అయితే తీయాలి. హై నెక్ కాబట్టి ఇది ఒక 1/2 ఇంచు షోల్డర్ స్లోప్ అయితే తీయండి. అలాగే చెస్ట్ లూజు 32, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. 8.5, 32ని 4 భాగాలు చేస్తే 8 ఇంచులు, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. అలాగే వేస్ట్ అన్నది 13.5 ఇంచుల దగ్గర, అలాగే హిప్ లూజు 18 ఇంచుల దగ్గర అయితే మార్క్ చేశాను. పాప షార్ట్ ఉంటుంది, అందుకని నేను లెంత్ అన్నది వేస్ట్ అండ్ హిప్ లెంత్ అన్నది ఇక్కడ తగ్గింది. ఇక్కడ మీ బాడీ సైజుని బట్టి మార్కింగ్ అయితే పెట్టుకోండి. నడుము లూజ్ ఇక్కడ నాకు 28 ఇంచులు, అలాగే హిప్ లూజు 35 ఇంచులు. ఈ విధంగా చెస్ట్ అండ్ హిప్, చెస్ట్ వేస్ట్ హిప్ మార్క్ చేసుకొని ఈ లైన్స్ మీద మనం ఏదైతే 13.5 అండ్ 18 ఇంచులు మార్క్ చేసామో అక్కడ ఒక మార్కింగ్ అయితే వేసుకోండి. ఎక్స్ట్రా 1.5 ఇంచులు ఈ విధంగా ఖర్చులోకి యాడ్ చేశాను. ఇక్కడ ఆర్మ్ రౌండ్ కోసము 1 ఇంచు కర్వ్ అయితే తీసుకోండి, సరిపోతుంది. హై నెక్ కాబట్టి ఇది 1 ఇంచు కర్వ్ తీసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా ఆర్మ్ రౌండ్ కూడా మార్క్ చేశాను. సో 15 ఇంచులు రావాలి నాకు ఆర్మ్ చుట్టుకొలత. ఇక్కడ 14 ఇంచులు వచ్చింది. సో కుట్టినప్పుడు ఇది 15 ఇంచులకి సరిపోతుంది. ఇక్కడ బాటంలో ఎంత తీసుకోవాలి అని అంటే, హిప్ లూజ్ ఏదైతే తీసుకున్నామో దీనికి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే మనకి బాటం లూజు సరిపోతుంది. ఈ విధంగా హిప్ నుంచి బాటం వరకు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా లైన్ అయితే డ్రా చేసుకోండి. అండ్ ఎక్స్ట్రా ఇక్కడ హిప్ నుంచి 1 ఇంచ్ మాత్రమే తీసుకోండి, అప్పుడే మనకి ఫోల్డింగ్ అన్నది నీట్గా వస్తుంది. మనం ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 ఇంచ్ తీసుకున్నాం కదా. సో హిప్ దగ్గర మాత్రం 1 ఇంచ్ తీసుకొని మార్క్ చేసిన విధంగా కటింగ్ చేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా కటింగ్ చేసిన తర్వాత ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ సపరేట్ చేసుకోండి. ఫ్రంట్ సైడ్ మనము ఫ్రంట్ కర్వ్ తీయాలి కాబట్టి ఇలాగా ఫ్రంట్ పార్ట్ని మాత్రం ఇలాగా పక్కకు తీసుకొని మనం ఏదైతే ఆర్మ్ డౌన్ మార్క్ చేసామో దీనికి ఒక 3/4 ఇంచు లోపలికి ఈ విధంగా లోపలికి మార్క్ చేసుకోండి. షోల్డర్ నుంచి ఆర్మ్ డౌన్కి ఈ విధంగా క్రాస్గా లైన్ డ్రా చేసి ఫ్రంట్కి ఏ విధంగా 1 ఇంచ్ కర్వ్ తీసామో అదే విధంగా 1 ఇంచ్ ఇక్కడ ఉంచేసి కర్వ్ తీస్తే మనకి ఫ్రంట్ షేప్ కూడా క్రాస్ తీసినట్లు సరిపోతుంది. అలాగే నెక్ విడ్త్ ఇక్కడ 2.5 ఇంచులు తీసుకున్నాము. ఫ్రంట్ పార్ట్ డీప్ కూడా 2.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. సో నెక్ విడ్త్ 2.5 ఇంచులు, ఫ్రంట్ డీప్ కూడా 2.5 ఇంచులు తీసుకొని ఈ విధంగా ఒక బాక్స్ తీసి రౌండ్ షేప్ అయితే మార్క్ చేయండి. ఈ విధంగా మార్క్ చేసిన విధంగా కట్ చేస్తే సరిపోతుంది. నెక్ విడ్త్ 2.5 ఇంచులు, ఫ్రంట్ డీప్ 2.5 ఇంచులు. అండ్ ఫ్రంట్ కర్వ్ తీసాం కదా మనము, దీన్ని కూడా క్రాస్ తీసాం కదా, ఇది కూడా కట్ చేయండి. సో ఇక్కడ వేస్ట్ హిప్ దగ్గర అండ్ చెస్ట్ లూజ్ దగ్గర ఏదైతే మనం మార్కింగ్స్ పెట్టామో ఒక టక్స్ అయితే పెట్టుకోండి, అప్పుడే మనకి మార్కింగ్ లేకపోయినా కూడా సో ఇక్కడ కుట్టు రావాలి అన్నది తెలుస్తుంది. సో ఫ్రంట్ అయితే రెడీ చేసాము అండ్ బ్యాక్ కూడా ఫ్రంట్ ఏ విధంగా కట్ చేసామో బ్యాక్ కూడా నెక్ డీప్ కట్ చేయాలి.
నెక్ విడ్త్ 2.5 ఇంచులు అండ్ ఇది కాలర్ నెక్ కాబట్టి 3/4 ఇంచు ఈ విధంగా మార్క్ చేసి ఒక బాక్స్ లాగా గీయండి. 3/4 ఇంచు అండి. షోల్డర్ నుంచి డైరెక్ట్గా 3/4 ఇంచు ఈ విధంగా మార్క్ చేసి రౌండ్ షేప్ అయితే ఇవ్వండి. రౌండ్ షేప్ ఇచ్చాక ఈ విధంగా బ్యాక్ నెక్ కూడా కట్ చేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ కట్ చేసిన తర్వాత స్లీవ్స్ అయితే కట్ చేస్తున్నాను. స్లీవ్ లెంత్ 16 ఇంచులు, ఆర్మ్ రౌండ్ 15 ఇంచెస్. స్లీవ్ లెంత్ 16 ఇంచులు, ఆర్మ్ రౌండ్ 15 ఇంచులు అండి. ఈ విధంగా ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని లైన్ మార్క్ చేయండి. అండ్ ఆర్మ్ డౌన్ కూడా 3.5 ఇంచుకి మార్క్ చేసుకోండి, సరిపోతుంది. సో లూజ్ ఇక్కడ 14 ఇంచులకి అంటే హాఫ్కి ఇలా మార్క్ చేసుకున్నాను. అండ్ 11 ఇంచులు చేయి లూజు, ఇలా ఆర్మ్ రౌండ్ నుంచి చేయి లూజు వరకు మార్క్ చేసి లైన్గా స్ట్రైట్గా అయితే వీటిని కలిపేయండి. అండ్ ఎక్స్ట్రా 1.5 ఇంచ్ యాడ్ చేసాం కదా ఫ్రంట్ ఖర్చు కోసము, ఇక్కడ కూడా 1.5 ఇంచ్ యాడ్ చేసి ఈ విధంగా మార్క్ చేయండి. ఇక్కడ సెంటర్ నుంచి ఒక 1.5 ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసుకొని మనము లూజ్ ఎక్కడైతే మార్క్ చేసామో ఆర్మ్ రౌండ్ లూజ్ని దీనికి స్కేల్ ఈ విధంగా క్రాస్గా ఉంచేసి చిన్న కర్వ్ ఇచ్చేసి ఈ విధంగా అయితే స్లీవ్ కట్ చేయండి, సరిపోతుంది. అండ్ స్లీవ్ కటింగ్ నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను. సో ఇది ఒక 2-3 వీడియోలు అయితే పెట్టాను, చూడండి. సో ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఫ్రంట్ క్రాస్ తీయండి. ఒక 1/2 ఇంచుకి అయితే నేను ఫ్రంట్ క్రాస్ తీస్తున్నాను. సో క్రాస్ తీసిన తర్వాత చిన్న టక్ పెట్టుకోండి, ఇది మనకి ఫ్రంట్ సైడ్ రావాలన్నట్టు గుర్తుంటుంది. ఈ విధంగా అయితే మన ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ స్లీవ్ కటింగ్ అయితే అయిపోయింది. స్టిచ్చింగ్ వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఇక్కడ ఫస్ట్ అయితే నేను స్లీవ్స్కి పట్టీలాగా వేస్తున్నాము. యూనిఫామ్కి 1.5 ఇంచు విడ్త్ ఉండేలాగా ఒక ఫ్యాబ్రిక్ తీసుకోండి. దీన్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా బ్యాక్ సైడ్న ఉంచేసి ఈ విధంగా ఒక కుట్టు వేసిన తర్వాత దీన్ని ఇలాగ గోట్తో ఇలాగ నెట్టాము అంటే మనకి కుట్టు అన్నది ఈజీగా పైకి వస్తుంది. సో ఇప్పుడు మనము ఏదైతే మనం ప్యాచ్ వర్క్ వేస్తున్నామో ఆ ఫ్యాబ్రిక్ని పూర్తిగా పైకి తీసుకోండి. పైకి తీసుకొని ఎడ్జ్కి ఒక కుట్టు వేయాల్సి ఉంటుంది. 1/2 ఇంచు, 1/4 ఇంచు అలా కుట్టు వేస్తాం కదా, అలా వేయకూడదు. ఈ బ్యాక్ మనం ఏదైతే ప్యాచ్ వేస్తున్నామో దీనికి ఎగ్జాక్ట్గా కిందన ఒక కుట్టు వేయాలి, ఎడ్జ్కి కుట్టు వేయాలి. అండ్ పై వైపున కూడా ఈ విధంగా ఫ్యాబ్రిక్ని పీసెస్ బయటికి రాకుండా కొంచెం లోపలికి నెట్టి టాప్ స్టిచ్ అయితే వేసుకోండి, సరిపోతుంది. ఇదే విధంగా రెండు చేతులు స్టిచ్ చేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే చూద్దాము. ఫ్రంట్ ఈ విధంగా మనం 2.5 ఇంచులు మార్క్ చేసాం కదా. ఫ్రంట్ పార్ట్ సెంటర్కి ఇలా మీ చేతితో ఒక 1.5 ఇంచులు ఈ విధంగా మార్క్ చేసుకొని ఒక లైన్ మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ సెంటర్లో కటింగ్ పెట్టండి. ఈ 1.5 ఇంచులు మైనస్ 1.5 ఇంచు పెట్టాం కదా, మీ చేతితో ఒక 1.5 అనుకోండి. ఈ విధంగా సెంటర్కి వచ్చిన తర్వాత లెఫ్ట్కి కొంచెం క్రాస్గా ఇలా కట్ చేయండి 1/2 ఇంచుకి. అలాగే ఇటువైపుకి కూడా ఒక 1/2 ఇంచుకి కట్ చేయండి. చిన్న ట్రయాంగిల్ అంటే త్రిభుజాకారంలో ఫ్యాబ్రిక్ వస్తుందన్నమాట. సో ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఒక 3 ఇంచు ఫ్యాబ్రిక్ని తీసుకోండి. ఈ లెంత్ అన్నది మనకి 2 వైపులకి సరిపోయేలాగా మనం ఈ మార్కింగ్ పెట్టాం కదా, ఈ 2 వైపులకి సరిపోయే విధంగా అయితే తీసుకోండి, సరిపోతుంది. మీకు ఫ్రంట్ కటింగ్ పెట్టేటప్పుడు జానెడు అలాగా కన్ఫ్యూజ్ ఉంది అంటే ఒక 7 నుంచి 8 ఇంచులు తీసుకోండి, సరిపోతుంది. ఈ విధంగా ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ఉంచి ఫ్యాబ్రిక్ కింది వైపు నుంచి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా కింది వైపు నుంచి మనం ఏదైతే ప్యాచ్ వేస్తున్నామో ఉక్సుల్ కాజా పట్టీ కోసము ఈ ఫ్యాబ్రిక్ని కింద ఉంచేసి పైన స్ట్రైట్గా కుట్టు వేయండి. ఇక్కడ మనం సెంటర్ అటు ఇటు మార్కింగ్ పెట్టాం కదా, దాన్ని ఈ విధంగా స్ట్రైట్గా పట్టేసుకోండి. ఎటువంటి కర్వులు తిప్పద్దు. మీరు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫ్యాబ్రిక్ని స్ట్రైట్గా పట్టేసుకోండి.
ఇక్కడ మీకు కట్స్ వచ్చాయి కదా, ఆ కట్స్ దగ్గర కూడా మూలలు తిప్పకండి, స్ట్రైట్గా కుట్టు రానిచ్చేసేయండి. ఫ్యాబ్రిక్ని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కింది వైపు ప్యాచ్ ఫ్యాబ్రిక్ని కూడా ఇదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్కి అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టు వేయండి. ఎటువంటి మూలలు కానీ తిప్పద్దు, స్ట్రైట్గా మనం నిలువుగా కుట్టు ఎలా వేస్తామో ఆ విధంగా ఒక పావించు గ్యాప్లో స్టిచ్ అయితే వేయండి, సరిపోతుంది. మీరు షేప్స్ రావాలేమో అని అటు ఇటు తిప్పుతారేమో, అలా తిప్పకూడదు, స్ట్రైట్గా ఒక కుట్టు వేసేయండి. ఇలా కుట్టు వేసిన తర్వాత మనము ఇక్కడ ఒక టక్స్ పెట్టండి. ఇక్కడ మనం షేప్ ఉంది కదా, ఆ షేప్ దగ్గర ఈ ఫ్యాబ్రిక్ చిన్న టక్స్ పెట్టి ఈ విధంగా ఫ్యాబ్రిక్ని డబల్ ఫోల్డ్ తిప్పేసి మనం ఏదైతే ఇందాక కుట్టు కుట్టామో అదే కుట్టు మీద ఆ కుట్టు కనపడకోకుండా ఈ ఫ్యాబ్రిక్, ఈ ప్యాచ్ ఏదైతే వేస్తున్నామో ఈ ఫ్యాబ్రిక్ని ఉంచేసి ఇప్పుడు స్టిచ్ వేయండి. అండ్ స్టిచ్ ఎడ్జికి పడేలాగా చూసుకోండి. మనం ఇందాక కుట్టిన కుట్టు కనపడకోకుండా ఈ ఫ్యాబ్రిక్ని అడ్జస్ట్ చేసుకొని స్ట్రైట్గా ఇందాక ఏ విధంగా అయితే మనం మూలలు తిప్పకుండా కుట్టామో సేమ్ అదే విధంగా ఇక్కడ స్ట్రైట్గా రానివ్వండి. సో ఈ విధంగా కుట్టు వేసిన తర్వాత ఫ్యాబ్రిక్ మనము ఇలాగొస్తుంది షేప్. సో ఇప్పుడు ఒకదాని మీద ఒకటి ఉంచేసి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా దీన్ని ఒకదాని మీద ఒకటి ఇలాగ పట్టి ఉంచేసి ఇక్కడ మనము రౌండ్ షేప్ పలక లాగా అయినా స్టిచ్ చేయొచ్చు, లేదంటే ట్రయాంగిల్ షేప్లో అయినా వేయచ్చు. ఒక 2 ఇంచుల పైనుంచి రెండింటిని కలుపుతూ కుట్టు వేస్తున్నాను. ఇది ఒకదాని మీద ఒకటి ఉంచేసి స్టిచ్ వేయండి, ఎందుకంటే మనం అంత ఓపెన్ వస్తే బాగోదు. సో ఇక్కడ మనము క్లోజింగ్ ఇచ్చేస్తున్నాము ఫినిషింగ్ నీట్గా ఉండడం కోసము. సో ఈ విధంగా ఒక 2 ఇంచుల పై వరకు ఈ కుట్టు రానిచ్చేసి సెంటర్లో ఇలాగా అడ్డంగా ఒక కుట్టు వేసేయండి, సరిపోతుంది. అప్పుడే మనకి ఇవి 2 లాక్ అయిపోతాయి. సో ఇది మనకి ఉక్సులు కాజాల పట్టి రెడీ అయిపోయింది. చాలా ఈజీ అండి. మీరు 1కి 2 సార్లు వీడియో చూడండి, ఈజీగా అర్థమైపోతుంది. ఏదైనా డౌట్ ఉన్నట్లయితే ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ను తీసుకొని షోల్డర్స్ జాయిన్ చేయండి. షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత మనం స్లీవ్స్ చేతులు కుట్టండి 2 వైపున. అండ్ బాడీ ఫిట్టింగ్ ఏదైతే మనం నార్మల్గా డ్రెస్ ఎలా స్టిచ్ చేస్తామో అలాగా సైడ్ జాయింట్ మొత్తం ఫినిషింగ్ కంప్లీట్ చేయండి. కాలర్ అన్నది ఎప్పుడు కూడా లాస్ట్లోనే కుడతాము. సో ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫ్యాబ్రిక్స్ని ఇలాగ ఈక్వల్గా పట్టుకోండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫ్యాబ్రిక్స్ని ఇలాగా పక్కన పక్కన ఒకదాని మీద ఒకటి కాకుండా ఇలాగా ఆపోజిట్లో పట్టేసుకొని 2 ఫ్యాబ్రిక్స్ ఎక్కడా కూడా లూజ్ రాకోకుండా ఈ విధంగా షోల్డర్స్ కూడా ఈక్వల్గా ఎగ్జాక్ట్గా పట్టుకోండి. అండ్ ఈ విధంగా కొలిచినట్లయితే నాకు ఇక్కడ 7.5 ఇంచులు అన్నది మొత్తం చుట్టుకొలత వచ్చింది. అంటే ఇది డబల్ కాబట్టి 14.5, 7.5 అంటే 14.5. ఈ విధంగా ఒక క్యాన్వాస్ని తీసుకోండి. క్యాన్వాస్ కూడా డబల్ ఫోల్డ్ మీద ఉంది. సో ఇక్కడ 6 ఇంచులు పొడవు అండ్ 6 ఇంచులు వెడల్పు తీసుకొని నేను ఒక బాక్స్ లాగా అయితే డ్రా చేసుకుంటాను. ఇది కాలర్ కటింగ్ అనమాట. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. క్యాన్వాస్ కూడా మనకి డబల్ ఫోల్డ్ మీద ఉంది. సో 6 ఇంచుల పొడవు 6 ఇంచుల వెడల్పుకి ఈ విధంగా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకొని మనం రౌండ్ షేప్ ఎలాగిస్తామో ఆ విధంగా ఒక రౌండ్ షేప్ ఇవ్వండి. ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చిన తర్వాత బయటి వైపు నుంచి 1 ఇంచుకి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోండి. బయట రౌండ్ ఉంది కదా, ఈ రౌండ్కి 1 ఇంచ్ కంటే కాలర్ అన్నది ఎక్కువ ఏ ఏజ్ వాళ్ళకైనా సరే ఇంతే ఉండాలి, ఎక్కువ ఉంటే బాగోదు. సో 1 ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకొని రౌండ్ షేప్ అయితే డ్రా చేయండి. సో ఈ విధంగా డ్రా చేసిన తర్వాత ఫస్ట్ కట్ చేసిన రౌండ్ ఉంది కదా, దీన్ని కటింగ్ అయితే చేసేయండి. ఈ రౌండ్ కట్ చేసుకొని
అండ్ ఇప్పుడు మనము బయటికి 1 ఇంచ్ ఇచ్చాం కదా, దీన్ని కూడా నీట్గా సైడ్కి పోకోకుండా కట్ చేసుకోండి. సో ఇప్పుడు ఇది మనకి సెంటర్ అనమాట. ఇక్కడ డబల్ ఫోల్డ్ ఉంది. ఇప్పుడు మన కాలర్ చుట్టుకొలత ఎంత వచ్చింది? 7.5 ఇంచులు. ఇదే 7.5 ఇంచుల్ని ఈ కాలర్ మీద ఈ విధంగా మార్క్ పెట్టుకొని, ఎక్స్ట్రా ఉంది కదా ఇది కట్ చేయండి. ఇక్కడ ఈ 7.5 ఇంచు దగ్గర ఎగ్జాక్ట్గా చిన్న రౌండ్ షేప్ ఇచ్చి కాలర్ అన్నది షేప్ ఇవ్వండి, సరిపోతుంది. సో ఈ విధంగా చిన్న షేప్ అయితే ఇస్తున్నాను. ఇది మనకు కాలర్ కటింగ్. సో ఈ విధంగా అయితే మనకి ఫ్రంట్ కాలర్ వస్తుంది. సో ఇప్పుడు 2 ఫ్యాబ్రిక్ పీస్లు అయితే తీసుకోండి, మనం కాలర్కి వేసే ఫ్యాబ్రిక్స్. ఈ విధంగా ఫ్యాబ్రిక్ని తీసుకొని కాలర్ని ఇలాగ ఉంచేసి ఐరన్ అయితే చేసేయండి. ఒక పీస్ మీద ఐరన్ చేయండి. ఈ విధంగా ఐరన్ చేసిన తర్వాత ఇంత ఎక్స్ట్రా క్లాత్ అవసరం లేదు. మనకి ఫ్యాబ్రిక్ ఫోల్డింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ ఉంచేసి ఈ విధంగా కాలర్ వైపున మనము పైకే ఒక కుట్టు వేసుకోండి. ఇది ఎడ్జ్కి పడాల్సిన అవసరం లేదు, పైకి వేసుకోండి కుట్టు. ఫ్యాబ్రిక్ని ఇలా ఫోల్డ్ చేసి మొత్తం కుట్టేసేయండి, సరిపోతుంది. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదా, ఇక్కడ ఇంత ఎక్స్ట్రా అవసరం లేదు. సో దీన్ని ఎగ్జాక్ట్గా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత ఇంకొక పీసు ఫ్యాబ్రిక్ ఉంది కదా మనకి, ఈ ఫ్యాబ్రిక్ మీద ఈ రెడీ చేసిన కాలర్ని ఈ విధంగా ఉంచేసి ఇప్పుడు మనము కాలర్ ఏ విధంగా అయితే కట్ చేసామో అదే విధంగా రౌండ్గా ఒక కుట్టు వేసుకోండి. అండ్ వీడియోలో మీకు క్లారిటీగా అర్థమవుతుంది స్టిచ్చింగ్. సో చెప్పడంలో ఏదైనా డౌట్ ఉన్నా కూడా వీడియోని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా కాలరు స్టిచ్ అయితే వేయండి. ఇది క్యాన్వాస్ మీద పడకూడదు స్టిచ్. అండ్ ఈ మూలకు వచ్చేటప్పటికి ఈ విధంగా ఎడ్జ్కి వచ్చేసి ఇలాగ తిప్పేసేయండి. ఇలా కుట్టు వేసిన తర్వాత ఒక 1/2 ఇంచు వదిలేసి చుట్టూ ఫ్యాబ్రిక్ని కట్ చేయండి. ఇక్కడ టక్స్ పెట్టుకోండి, ఎందుకంటే ఇక్కడ మనము రిటర్న్ తిప్పుతాము. ఈ టక్స్ ఉంటే మనకి కాలర్ షేప్ అన్నది నీట్గా వస్తుంది. సో ఈ విధంగా కాలర్ని అయితే రిటర్న్ చేసేసుకోండి. సో ఈ మూలల్లో కొంచెం స్క్రూ డ్రైవర్ లాగా అలాగే ఏదైనా ఉంటే తీసుకొని నీట్గా మూలలో షేప్ చేసుకోండి. సో ఈ విధంగా రెడీ చేసిన తర్వాత దీనికి ఎడ్జ్లో ఒక కుట్టు అయితే వేసుకోండి. మనం ఏ విధంగా అయితే ఇందాక కాలర్ స్టిచ్ చేసామో అదే షేప్లో ఎడ్జ్కి ఒక కుట్టు అయితే వేయండి. పాదం ఇంచు డిస్టెన్స్లో వేస్తారేమో, వేయకూడదు. సో కాలర్ కింది వైపున ఫ్యాబ్రిక్ పైకి రాకోకుండా ఈక్వల్గా సెట్ చేసుకుంటూ ఎడ్జ్కి ఒక స్టిచ్ అయితే వేయండి. కాలర్ ఏ షేప్లో అయితే కుట్టామో అదే విధంగా ఈ మూలకు వచ్చేటప్పటికి కిందికి ఇలా తిప్పేసుకొని ఇలాగా స్టిచ్ అయితే వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడున్న ఫ్యాబ్రిక్లో మనము సీమింగ్ అలవెన్సెస్ కోసం ఎంత స్టిచ్ చేస్తామో ఒక 1/2 ఇంచు ఫ్యాబ్రిక్ని ఎక్స్ట్రాగా ఉంచుకొని, ఈ కాలర్ ఉంది కదా, ఈ కాలర్కి పైన ఒక 1/2 ఇంచు ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా వదిలేసి కటింగ్ చేయండి. ఇప్పుడు మనము డ్రెస్ రైట్ సైడ్ ఉంచాము. సో కాలర్ అన్నది లోపలి వైపు నుంచి స్టిచ్ చేయాలి. సో ఈ మోడల్ కాలరు లోపలి వైపు నుంచి ఈ 1/2 ఇంచు వదిలాం కదా ఫ్యాబ్రిక్, ఈ 1/2 ఇంచు ఫ్యాబ్రిక్ని ఇలాగ పట్టుకొని, డ్రెస్ అన్నది రైట్ సైడ్ వైపున ఉంది, ఈ 1/2 ఇంచు ఫ్యాబ్రిక్ కాలర్ ఉంది కదా దాన్ని కింది వైపున ఉంచి ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్లుగా స్టిచ్ అయితే వేయండి. ఒక 1/2 ఇంచు డిస్టెన్స్ మాత్రమే తీసుకోండి కుట్టుకి, ఎందుకంటే ఎక్స్ట్రాగా తీసుకుంటే ఒకటి కాలర్ తక్కువ అవ్వడం, ఎక్కువ అవ్వడము, లేదంటే షేప్ కరెక్ట్గా రాకపోవడం అలాగా ఉంటుంది. సో డ్రెస్ అన్నది రైట్ సైడ్ ఉండాలి. కాలర్ మనము బ్యాక్ సైడ్ నుంచి ఈ విధంగా రైట్ సైడ్కి కుట్టుకోవాలి.
అండ్ కుట్టు ఒక పావించి డిస్టెన్స్లో మాత్రమే వేయండి. మనం కాలర్కి ఎక్స్ట్రాగా ఏదైతే వదిలామో అదే డిస్టెన్స్లో కుట్టు వేసుకోండి. సో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా మొత్తం కాలర్ అంతా కూడా స్టిచ్ వేయండి. కాలర్ ఏ షేప్లో అయితే కుట్టామో అదే షేప్లో మనం కట్ చేసిన కాలర్ కూడా ఈక్వల్గా సరిపోయింది. సో ఎడ్జ్కి వచ్చేటప్పటికి కొంచెం లాక్ చేయండి, స్టిచ్ని ఊడిపోకుండా ఉంటుంది. సో ఈ విధంగా అయితే కాలర్ స్టిచ్ చేసిన తర్వాత ఫ్యాబ్రిక్ని ఈ విధంగా టర్న్ చేసుకోండి. అండ్ కాలరు ఈ స్టిచ్ ఏదైతే స్టిచ్ చేసామో దీన్ని ఇలాగ లోపలికి నెట్టుకుంటూ మన కాలరు ఫోల్డ్ చేసి కుట్టాం కదా, ఆ సెక్షన్ ఇప్పుడు బయటకు వస్తుంది అన్నమాట. సో కుట్టాం కదా, దీన్ని ఈ విధంగా లోపలికి నెట్టేసి కాలర్ని ఈ విధంగా దీనిపైన మనం ఏదైతే కుట్టామో అదే కుట్టు మీద ఈ కాలరు ఈ విధంగా పైకి లోపలికి ఫ్యాబ్రిక్ని స్టిచ్చెస్ లోపలికి పోయే విధంగా కాలరు అడ్జస్ట్ చేసుకుంటూ, అండ్ వీడియో క్లారిటీగా చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఇదే కుట్టు మీద కాలర్ని ఇలాగ పెట్టి టాప్లో స్టిచ్ వేయాలి. అండ్ కాలర్ కుట్టు కూడా ఎడ్జ్కి వేయండి. ఇందాక మనం కుట్టిన కుట్టు కనపడకోకుండా ఈ కాలర్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్యాబ్రిక్ని కూడా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ అయితే వేయండి. ఈ విధంగా స్టిచ్ చేసాము అని అంటే మన యూనిఫామ్ డ్రెస్ అన్నది రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అయ్యింది అనుకుంటే వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అండ్ వీడియో యూస్ఫుల్ అయ్యింది అంటే మాత్రం లైక్ చేయకుండా ఉండద్దు. సో ఈ విధంగా మనము మొత్తం కాలర్ అంతా కూడా స్టిచ్ చేయాలి. సో ఇదే మన ఫైనల్ యూనిఫామ్ అన్నది రెడీ అయిపోయింది చూడండి. సో ఇలా స్టిచ్ చేశారు అని అంటే యూనిఫామ్ రెడీ అయిపోయినట్లే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.